కార్పొరేట్ తరహాలో ప్రీ స్కూళ్ళు జిల్లాకు ఒకటి చొప్పున నిర్మాణం ప్రతిపాదనకు సిద్ధం చేసిన శిశు సంక్షేమ శాఖ. సో మీరు చూసుకున్నట్లయితే కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే తయారు చేయబోతున్నారన్నమాట. తెలంగాణలోని కార్పొరేట్ తరహాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి విడతలో జిల్లాకు ఒకటి చొప్పున 33 నిర్మించనుంది. ఒక్కొక్క దానికి 30 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు ఇప్పటికే శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,616 అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చనుంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరాలు అదనపు నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ పోషణ పథకం పేరిట చిన్నారులు, బాలికలు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇక కౌమార బాలికల్లో పోషకాహారలోపం, రక్తహీనత నివారించేందుకు ఏడాదిలో 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రత్యేక న్యూట్రిషన్ ప్యాకేజీ కింద మల్టీ మిల్లెట్ చిక్కీ, ఇన్స్టెంట్ మిక్స్ అందిస్తున్నారు. బాలామృతం ప్లస్ ఫార్ములేషన్లు మరికొన్ని మైక్రో న్యూట్రియన్స్ నుండిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ టీచర్లకు ఇంటర్తో పాటు 2 ఏళ్ల డిప్లొమా అర్హత. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు నూతన విద్యా విధానం కింద సర్టిఫికేట్ కోర్సు నిర్వహణ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అంగన్వాడీ లేని పట్టణ మురికివాడల్లో 4 కోట్లతో 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు. ప్రీ స్కూల్ విద్యార్థులు స్కూలు బ్యాగులు, బెల్ట్లు, బూట్లు, సాక్స్లు అందించాలి. ఏడాదికి 300 రోజులు 100 మిల్లీలీటర్ల పాలు, 225 గ్రాముల అల్పాహార అంగన్వాడీ కేంద్రాలు అందించాలి. అద్దె భవనాల్లోని అంగన్వాడీలకు శాశ్వత భవనాలు నిర్మించాలి. జిల్లాలో 70 శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టులు కార్యాలయాలు అయితే నిర్మించాలని చెప్పారు. ఈ విధంగా అంగన్వాడీలకు మహర్దశ అయితే రాబోతుందన్నమాట.